ఏంటి ఎర్రప్ప, ఏంటి ఈ బిల్డప్ అంతా? ఇది బిల్డప్ కాదు తల్లి. మరి పడక మీద పోరాటంలో నన్ను పౌరుని చేసిన మీకు పాదాభివందనాలు చేసుకుంటున్నా తల్లి. శభాష్, మొత్తానికి పౌరుడు అయిపోయావన్నమాట. ఎర్రప్పని వీరప్పలా చేసిన మీకు ఏమిచ్చుకోగలను తల్లి. ఇంతకీ ఎంతసేపు పోరాటం చేయగలుగుతున్నావు? 1 నిమిషం నుండి 10 నిమిషాల పోరాట యోధుడినయ్యాను తల్లి. అంతా మీ ప్రాప్తమే తల్లి, మీ ప్రాప్తమే. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది ఎర్రప్ప. నా పెళ్ళామైతే గోడకి మీ ఫోటోని తగిలించి రోజు మీకు పూజ చేస్తుంది తల్లి. దయచేసి నన్ను దేవతను చెయ్యొద్దు ఎర్రప్ప. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషుడు పడక మీద పోరాట యోధుడు అవ్వాలనేదే నా సంకల్పం ఎర్రప్ప. అమ్మా, త్వరలో మీకు గుడి కూడా కడతారు తల్లి, మా మగజాతి మొత్తం. ఇప్పటికే మీ పేరు మీద ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజీలు కూడా ఓపెన్ అయ్యాయి తల్లి. అబ్బో, ఇదే ఊపులో మనం కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే పేషెంట్స్ తో క్లినిక్లంతా కలకలలాడిపోద్ది. మేడం గారు, చాలా సంతోషం ఎర్రప్ప. త్వరలోనే నువ్వు అరగంట పోరాట యోధుడు అవుతావు. అమ్మా, అప్పుడు నేనే మీకు గుడి కడతాను తల్లి, గుడి కడతాను. సరే సరే, కడుదులే గాని ఇంతకీ నర్సు నిలవేని వచ్చిందా? వచ్చింది మేడం. ఎవరో పేషెంట్ తో మాట్లాడుతుంది మేడం. పది నిమిషాలా? మరి ఇంకేంట్రా ప్రాబ్లము? అన్నిటికి లేపుతున్నావుగా. నాది పని చేయక కాదు మేడం ఇక్కడికి వచ్చింది. మరి ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఎప్పుడు పడితే అప్పుడు పని పాట లేకపోయినా పని చేస్తుంది మేడం. ఇదేం పనికి మాలి ప్రాబ్లం రా బాబు. నిజం మేడం, నా కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా కళ్ళు నా మాట వినట్లేదు, దీనికేమో కలరింత లాగట్లేదు. ఆహా, అమెజాన్ ఫారెస్ట్ లో తిరగాల్సిన వాడివి అమీర్పేటలో తిరుగుతున్నావు అన్నమాట. ఇంకా ఎవరైనా కసుక్కలాంటి అమ్మాయి కనపడితే ఒక్క నిమిషం మేడం, ఇలా నాకు తెలియకుండానే ఈ ఏరియా మొత్తం ముందుకి వెనక్కి మూమెంట్స్ ఇస్తూనే ఉంటుంది మేడం. అయితే వీడు నా దగ్గర మూమెంట్ చేయట్లేదంటే వీడికి నేను కసక్లా కనిపించట్లేదా? మీరు మొత్తం కప్పుకుంటే కసక్లా ఎలా కనిపిస్తారు మేడం? దీని దెబ్బకి దారి మీద దారి చినిగిపోతున్నాయి మేడం. మాటి మాటి కొనుక్కోలేక చచ్చిపోతున్నాను. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలరా బాబు? ఏదో ఒకటి చేసి దీన్ని కంట్రోల్ చేయండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం మేడం? కోసి పక్కన పడేద్దాం, ఈ గోలంతా ఉండదు కదా. అలా అంటారేంటి మేడం? పిల్లోడు మాట వింటలేదని పిల్లోడిని చంపుకుంటావా ఏంటి? నీ పిల్లోడు నీ మాటే వినకపోతే ఇంక మా మాటే వింటాడ్రా అడివి నా కొడక. అలా అంటారేంటి మేడం? కాళ్ళ నొప్పి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వస్తే ఏదైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తారు కదా, అలాగే దీనికి కూడా ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి మేడం. ఏది పడితే అది మింగితే మింగడానికి పనికి రాకుండా పోద్దురా అది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం? ఒరే, నాకు ఇంజెక్షన్ చేయడమే సరిగ్గా రాదు, ఇంకా దీని గురించి నేనేం చెప్పగలనురా. మా డాక్టర్ వస్తారు, వెయిట్ చేయి. సరే మేడం. ఏంటి భూమి అదురుతుంది? మా మేడం వచ్చినట్టున్నారు. అబ్బా, ఏంటోనే నీలవేణి, చలికాలంలో కూడా నాకు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి.
స్టార్ట్ అయిందిరా బాబోయ్. ఏం చేయాలి? మేడం మేడం అర్జెంట్ పోడేసుకోండి మేడం. ఓకే. అయ్యో ఒరే డాక్టర్ గారు నీ ప్రాబ్లం ఏంటో అడక్క ముందలే నీ ప్రాబ్లం ఆటోమేటిక్గా పర్ఫామ్ అయిపోయింది కదరా. ఏం చేస్తాం మేడం, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు మేడం. ఏంటి నీలవేణి, ఏంటి వాడి ప్రాబ్లం? నేను చెప్తాను మేడం, ముందు మీరు వెళ్ళి కూర్చోండి. సరే ఇప్పుడు చెప్పవే, ఏంటి వీడి ప్రాబ్లం? ఏం లేదు మేడం, రోడ్డు మీద బాగా ట్రాఫిక్ ఉందనుకోండి, మనం కార్లో ఎంత స్పీడ్ వెళ్తాం? ఒక 30-40. అదే ట్రాఫిక్ లేకపోతే ఒక 90-100లో వెళ్తాం కదా. కానీ వీడి బండికి ఆ ఫెసిలిటీ లేదు మేడం. ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా రోడ్డు కనిపిస్తే చాలు పోతానే ఉంటది. ఎక్సిలేటర్ ప్రాబ్లమో బ్రేక్ ప్రాబ్లమో అయి ఉంటుంది. అది మేడం పరిస్థితి. అయినా వాడి కార్కి ప్రాబ్లం ఉంటే కార్ షెడ్కి పోవాలి గాని క్లినిక్ ఎందుకు వచ్చాడే? ఈ బుర్రముండకు బుర్రకెక్కినట్లేదు. మేడం ఇప్పుడు వరకు నేను చెప్పింది ఆ కార్ గురించి కాదు. మరి ఆ చవిటి పడేయండి. ఎక్కడుంటావు అబ్బాయి నువ్వు? కూకట్పల్లిలో ఉంటా మేడం. అవునా, నేను కూడా కుకట్పల్లిలోనే ఉంటాను. అవునా, మాది బాలాజీ నగర్ మేడం. అవునా, మాది ప్రశాంత్ నగరు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరదాగా మా ఇంటికి రా. తప్పకుండా మేడం. డాక్టర్ గారు ఇది క్లినిక్, మీ కొంప కాదు. మీ కోరికలు ఏమైనా ఉంటే కొంపకెళ్ళి తీర్చుకోండి, క్లినిక్ లో కాదు. అంటే ఇలాంటి ప్రాబ్లంతో మన క్లినిక్కి రావడం కొత్త కదే. ఇలాంటి రచ్చగాడు మీకు దొరికితే మీరు రెచ్చిపోతారని నాకు తెలుసు. ఇలాంటి రచ్చగాడు ఈ రోజులో దొరుకుతాడా చెప్పు? వాడు రెచ్చగొడితే మీరు కూడా రెచ్చిపోతారు. మీ ఇద్దరు నాపలేక నేను చావాలి. సడన్ గా వేరే పేషెంట్ వచ్చారనుకోండి, ఇక ట్రీట్మెంట్ జరగట్లేదు టోర్నమెంట్ జరుగుతుందని టౌన్ చేస్తారు. ఓకే ఓకే. మీ ప్రాబ్లం మా నర్సు నాకు చెప్పింది. సో మిస్టర్ దున్నేష్, మీకు ఈ దున్నుడు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? 5 ఏళ్ళ నుంచి ఉందండి. సంవత్సరం నుంచి బాగా ముదిరింది. ఎప్పుడైనా కంట్రోల్ తప్పారా? చాలాసార్లు మేడం. మొదట్లో ఉప్పల్లో ఉండేవాడిని. అక్కడ ఆడవాళ్ళందరూ తరిమేస్తే సికింద్రాబాద్ దాకా వచ్చాను. అక్కడ కూడా తరిమేస్తే పంజాగుట్టకు వచ్చాను. పంజాగుట్టలో కూడా తరిమేస్తే ఇప్పుడు కూకట్పల్లి దాకా వచ్చాను మేడం. పొరపాటున పాత బస్సు వైపు వెళ్ళకు, పీస్ చేసి డ్రైనేజీలో కలిపేస్తారు. సరే మేడం. ఈసారి మన కుకట్పల్లిలో తరిమేస్తే నాకు చెప్పు, ఎంచక్కా మా ఇంట్లోనే ఉంది గాని. నీ అమ్మ, మా డాక్టర్ గారిది చాలా పెద్దదిలే. అలా సిగ్గుపడకండి మేడం, చిరాకు వచ్చి సచ్చేలా ఉన్నాను. ఒరే పేషెంట్, ఈ గ్యాప్ లో నువ్వే డబుల్ మీనింగ్ వేసుకో మాకు. మా డాక్టర్ గారిది చాలా పెద్ద మనసు, అందుకే నీకు ఈ ఛాన్స్ ఇచ్చారు అంటున్నా. నాకు డౌట్ వచ్చింది మేడం. నన్ను భరించలేక మేడం గారు కూడా ఏదో ఒక రోజు నన్ను తరిమేస్తే నా పరిస్థితి ఏంటండి? నువ్వేం కంగారు పడకు, మా మేడం దగ్గర తరవటాలు ఉండవు, తురమటాలే. తురమటాలా? అదే మా మేడం గారి దగ్గర ఉంటే ట్రీట్మెంట్ చేస్తారు అంటున్నా. అది కూడా కరెక్టే మేడం. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఈ గ్యాప్ లో వాళ్ళు కూడా నన్ను తరిమేస్తే ఇక నాకు డాక్టర్ గారే దిక్కు. ఆహా, ఇద్దరు జంతువులు ఒక చాట చేరితే ఇంకా ఇల్లు కాస్త అమెజాన్ ఫారెస్ట్ అయిపోద్ది. ఇదిగోండి, ప్రస్తుతానికి ఈ మందులు వాడండి, చూద్దాం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్. మేడం మేడం, ఈ మందులు తీసుకురాపో అర్జెంటుగా. గట్లనే మేడం. ఓ మేడం, ఆ కోటు మీరు వేసుకొని ఆమెకేమన్నా గుడ్డ కప్పు.
నీకెప్పుడు మూమెంట్ వచ్చినా ఈ టాబ్లెట్లు వేసుకో. సరే మేడం, వెళ్ళొస్తా మేడం. ఆంటీ గారు మీరు గుడ్డ తీసేయండి, ఇంకా వచ్చి కూర్చోండి.